నిన్నటి నుంచి ఈ ఇంటర్వ్యూలు ఇవి చూస్తుంటే అంటే మొన్న కాల్పులు జరిగినప్పటి నుంచి సరిగ్గా నిద్ర రావట్లా. రెండోది ఏంటంటే ఆహ్, అన్నిటికంటే బాధ అనిపిస్తుంది. ఒకటి ఉగ్రవాది సక్సెస్ అనిను, లేకపోతే మన వాళ్ళు చనిపోవడం అనేది కాదు. అక్కడ చనిపోయిన తీరు బాధేస్తుంది. దాదాపు 4, 500 మందున్నారు మన వాళ్ళు. 4, 500 మంది. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ 8 మందో, 10 మందో. సరే ఆడి చేతిలో గన్నుంది. అమెరికా గన్నో, ఇంకోటో. వాడు నిన్ను మతం అడుగుతున్నాడు, వీళ్ళు బతిమలాడారట, నాకు 2 ఏళ్ల పిల్లే ఉంది నన్నొదిలేయి అన్నారట ఒకళ్ళు, బొట్టు తీసేశారట, కల్మా చదివారట. అంటే తీవ్రవాదులు ఆఫ్టర్ ఆల్ ఓ 10 మంది 400 మందిని కలిసి తలా ఓ చెయ్యెత్తి చంపేయలేమా? పారిపోయి చెట్ల చాటున దాక్కున్నాము, తర్వాతన అక్కడ దాక్కున్నాం, ఇక్కడ దాక్కున్నాం, బొట్టు తీసేసినా గూడా మమ్మల్ని అట్టన్న భయపడాల్సొచ్చింది. లేకపోతే గనక ఆళ్ళని బతిమలాడారు. అంటే వాడు చంపుతాడు అన్నప్పుడు తెగించి చంపలేమా? ఆ కసి మనలో ఎప్పుడొస్తుంది? ఆ చైతన్యం ఎప్పుడొస్తుంది? తలా చేతిలో ఉన్నటువంటి బ్యాగులు పుచ్చుకొని కొట్టినా సరే ఆడు పడతాడు గదా! వాడు 10 మందిని చంపుతాడు. ఇప్పుడు చంపలేదా? 20 మందిని చంపలేదా? అందరూ కలిసి మీద పడితే వాళ్ళేంటి? ఇంకోటి వాళ్ళలో చిన్న పిల్లలట. 14 ఏళ్ళు, 15 ఏళ్ళోళ్ళు గూడా ఉన్నారట. బాడీ క్యామ్స్ పెట్టుకొని అక్కడ వికటంగా నవ్వారట. అది గూడా చూసారు వీళ్ళందరూ. మతం అడిగి చేశారు. అయినా ఇప్పటికీ మతం లేదు అన్నటువంటి వాదన వాగేటటువంటి కుక్కలు ఉన్నాయి మన దేశంలో. కుక్కలు అనకూడదు, విశ్వాసం వాటికి ఉంటుంది. పందులు అనాలనమాట. మతం లేదు అని వాడేటటువంటి పందులు ఉన్నాయి. ఇక్కడ సమస్యల్లా ఏంటంటే భారతీయుడిలో చైతన్యం రావాలి. చైతన్యం రాకపోతే ఇట్లాంటి తీవ్రవాదులు పెట్టిరేగిపోతూనే ఉంటారు. ఇవాళ అది చూసి నవ్వుకుంటున్న వాళ్ళని చూస్తుంటే అంటే ఆ తీవ్రవాది లేకపోతే ఆ తీవ్రవాద మద్దతుదారులు వెకిలి నవ్వులు నాకు రాత్రంతా కల్లో కనబడుతున్నాయి అనమాట. వాడు ఎలా ఆలోచిస్తాడు మన గురించి అన్నటువంటి. ఈ దేశం సుదీర్ఘకాలం పాటు దరిద్రుల చేతిలో పరిపాలన చేయబడిందంటే ఈ దేశ ప్రజల్ని పరిపాలించినటువంటి వాళ్ళల్లో మొఘల్ రాజుల దగ్గర నుంచి, ఖిల్జీల దగ్గర నుంచి ఈ దరిద్రులందరూ ఉన్నారంటే వాడు వచ్చింది 1,00,000 మందితో. కానీ మన దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కూడా వాడు చెప్పినట్టు వినే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. బ్రిటిష్ వాడు ఎంతమంది ఉండి చచ్చాడని చెప్పేసి భారతీయులందరూ కలిసి రాళ్లతో కొడితే చచ్చిపోయేవాళ్ళు. కానీ మనలో చైతన్యం లేదు. మనకెందుకులే, బతుకుతాం అనేటటువంటిది. చావు భయం అనేటటువంటిది తీవ్రవాదికి చూపించాల్సింది పోయి మనం చావు భయంతో పరుగులు పెట్టాం. చస్తున్నామని తెలిసినా సరే వాడు కోరుకున్నటువంటి విధంగా చేస్తున్నాం. రేపు పొద్దున పాకిస్తానుడు, బంగ్లాదేశుడు, లేకపోతే మన దేశంలో మన మధ్యలో ఉన్నటువంటి తీవ్రవాద భావజాలికులు రేపు పొద్దున పెట్టిరేగిపోయి దాడులు చేస్తే, దుర్మార్గాలు చేస్తే మన బతుకేంటి? ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవాలి? ఏమైపోతాం మనం అనేటటువంటి ఒక భయం అసలు నిద్ర లేకుండా చేస్తుంది. మనకు ముందు అర్జెంటుగా కావాల్సింది అదేదో మాక్ డ్రిల్స్ అని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేకపోతే కనుక తిరుమల కొండపైన ప్రత్యేకంగా ఉన్నటువంటి టీం వాళ్ళు మాక్ డ్రిల్స్ అవి వాళ్ళ కాళ్ళు చేసుకోవడం కాదు, ప్రజలకి మాక్ డ్రిల్స్ చేయాలి. ఎవడన్నా కనుక వస్తుంటే వాడిని ఉగ్రవాది వస్తే కనుక ఎట్లా కొట్టాలా, ఎట్టించి రాయేయాలా, లేకపోతే సోడా బుడ్డేసి తలకాయ ఎందుకు పగలగొట్టకూడదు, చావుకు తెగించి ఎందుకు వెళ్ళకూడదు, అట్లా తెగించినటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తాం, వాళ్ళ కుటుంబానికి తెగించినటువంటి వాళ్ళకి అవసరమైతే ₹1,00,00,000 ఇస్తాం అని ప్రకటిస్తే ఏమన్నా చేస్తారేమో తెలియదు. ఎందుకంటే మనం చచ్చినా మన ఇంట్లో వాళ్ళకి ₹1,00,00,000 వస్తున్నటువంటి తెగింపు వస్తుందేమో అని. ఎందుకంటే ఇప్పుడు నా బిడ్డలు పోషించుకోవాలి, నా పెళ్ళాన్ని పోషించుకోవాలి, లేకపోతే కనుక రేపు పొద్దున ఏమైపోతుందనే భయం కదా. అయినా కూడా చంపేశారు కదా వాళ్ళు. సంథింగ్ ఏదో జరగాలి. ఇండియాలో ఒక పకడ్బందీ ప్రణాళిక లేకపోతే ప్రతి ఒక్కడిలో చైతన్యం రాకపోతే ఇప్పటికే కాశ్మీర్లో నాశనం అయ్యాం, కేరళలో నాశనం అయ్యాం, బెంగాల్లో నాశనం అయ్యాం. ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. తమిళనాడు ఈ మధ్యనే మారుతుంది. కర్ణాటక అలాగే తయారవుతుంది. హైదరాబాద్ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసు. అదే సందర్భంలో అంటే ఎట్లాంటి పరిస్థితి అంటే అక్కడ ఇక డామినేషన్ సిస్టంలోకి వచ్చేస్తుంది అంతే. ఇక మన చేతుల్లో ఏమీ లేకుండా పోతుంది. రాజకీయ నాయకులు కూడా వాడి ఓట్ల కోసం చూసుకుంటారు. మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి కడప దగ్గర, రాయచోటి దగ్గర జరిగినటువంటి సంఘటన చూసాం. పోలీస్ స్టేషన్ల మీద దాడి సంఘటనలు చూస్తున్నాం. అయినా మనలో మార్పు రాకపోతే రేపు పొద్దున వీళ్ళందరూ వాళ్ళతో కలిసి చేతులు కలిపితే ఏమైపోతుంది అన్నటువంటి భయం అయితే వెంటాడుతుంది.